పెట్టుబడులకు భారత్ అత్యంత స్నేహశీల దేశమని దావోస్ వేదికగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్న భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించింది. మరోవైపు పరిశ్రమలను డిజిటలీకరించడం ద్వారా ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక ఆ దిశగా తెలంగాణలో 4 ఉత్తమ విధానాలు అమలవుతున్నట్లు వివరించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ బృందం దేశంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న వేళ ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ వేగుచుక్కలా కనిపిస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. దేశ జీడీపీలో 50% వాటా ఉన్న సేవల రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపిన కేంద్ర మంత్రులు పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించినట్లు తెలియజేశారు. విదేశీ పెట్టుబడిదారులకు స్నేహహస్తం అందిస్తున్నట్లు వివరించిన వారు ఇదే సరైన సమయమంటూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా యువత ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతున్న వేళ భారత్లో సామాన్యుడి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. దేశ వృద్ధి రేటు పురోగమన బాటలో సాగుతోందని, భవిష్యత్తులో అద్భుత ఫలితాలు వస్తాయని భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పారిశ్రామికవేత్తలు విదేశీ పెట్టుబడిదారులకు తెలిపారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున నూతన కల్పనలు, డిజిటలీకరణ వల్ల ఖర్చులు పెరిగి యువత ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పలువురు ఆందోళన వ్యక్తం చేయగా ఆ అంశంపై కీలక చర్చ జరిగింది. అయితే పరిశ్రమలను డిజిటలీకరించడం ద్వారా వ్యయం బాగా తగ్గుతుందని, తద్వారా వినియోగదారులు లబ్ధి పొందుతారని ప్రపంచ ఆర్థిక వేదిక డిజిటల్ రూపాంతరీకరణ ప్రయత్నాలపై వెలువరించిన నివేదిక అభిప్రాయపడింది. ఈ ఫలితాలు సమాజానికి చేరేలా భారత్, యూకే, డెన్మార్క్లలో వివిధ విధానాలను అమలు చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి తెలంగాణలో అమలవుతున్న 4 విధానాలను ప్రస్తావించింది. పరిశ్రమలకు కలిగే లాభాలు, సమాజం మొత్తానికి కలిగే ప్రయోజనాలు, కాలుష్యం తగ్గింపు, ఉద్యోగ కల్పన అన్న లక్ష్యాలతో డిజిటలీకరణను అమలు చేస్తున్నట్లు గుర్తు చేసింది. వీటి ద్వారా వచ్చే 10 ఏళ్లలో 2015 నాటి దేశ జీడీపీలో 40% వరకు ఉంటుందని అంచనా వేసింది. డిజిటలీకరణ ఫలితాలు 94% మేర సమాజానికి, పర్యావరణానికి అందుతాయని పేర్కొంది. డిజిటల్ రూపంలో చెల్లింపులు పెరిగితే చిన్న వ్యాపారులకు రుణ సదుపాయాలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఉపాధి పెరిగి సమాజానికి మేలు జరుగుతుందని డబ్ల్యూఈఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గడం, ఆరోగ్య వసతులు మెరుగుపడ్డం, ప్రమాదాలను అదుపు చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, సమయం ఆదా కావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేషన్ డిటిఐ అధినేత బ్రూస్ వినెల్ చెప్పారు.